హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే అప్పాలు ఎలా చేసుకుందామో చూద్దాము. సో ఇక్కడ నేను మైదా ఇంకా గోధుమ పిండి ఒక్కొక్క కప్ తీసుకుంటున్నాను. మోస్ట్లీ చాలామంది మైదా పిండితో చేస్తారు, బట్ నేనైతే గోధుమ పిండి కూడా యాడ్ చేస్తున్నా. సో రెండు మిక్స్ చేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, సాల్ట్, ఇంకా కారం అన్నీ ఒక్కొక్క స్పూన్ అన్నమాట. సో కొంచెం జీలకర్ర వల్ల టేస్ట్ వస్తుంది, ప్లస్ అరగడానికి కూడా బాగుంటుంది కాబట్టి కొద్దిగా జీలకర్ర, వాము ఉంటే వాము కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ లైట్గా పసుపు యాడ్ చేసుకొని కొంచెం ధనియా పౌడర్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయవచ్చు. బట్ నా దగ్గర ధనియా పౌడర్ ఉంది కాబట్టి కొద్దిగా నేను ధనియా పౌడర్ యాడ్ ఆన్ చేసుకుంటున్నా. సో యాడ్ ఆన్ చేసుకున్నాక కొద్దిగా జింజర్ గార్లిక్ వేసుకోవాలి. సో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కలుపుకోవాలన్నమాట. సో అది ఎలా రావాలి అంటే మనం ఇట్లా చేతిలో పట్టుకొని ఇట్లా ఉండలాగా రావాలన్నమాట చేతిలో పట్టుకొని. సో ఫస్ట్ అదంతా ఆయిల్ మిక్స్ అయిపోయి మనం ఇట్లా చేతిలో పట్టుకుంటే ఉండలాగా వచ్చేలాగా ఈ విధంగా వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. సో ఈ విధంగా వచ్చాక సో ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో గ్లాస్ అంటే గ్లాస్ కాదు, మీకు ఎంత సరిపోతుందో అంత. నేనైతే నాకు ఇక్కడ గ్లాస్ వాటర్ పడింది కాబట్టి సో నేను గ్లాస్ అని చెప్పా. సో ఒక ముద్దలాగా చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు చిన్న చిన్న బాల్ లాగా చేసుకోవాలి. సో ఇలా చిన్న చిన్న ముద్దలు అయిన తర్వాత సో అక్కడ అప్పాలు చేసుకునే ముందు ఇక్కడ స్టవ్ వెలిగించి ఇక్కడ కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుంటే అంతవరకు ఆయిల్ వేడి అవుతుంది అన్నమాట. సో నేను కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకున్నా. సో ఇక్కడ చిన్న చిన్న ముద్దలు చేసుకున్న వాటిని అప్పాలు చేసుకుందాము. సో ఈ చిన్న పూరి లాగా అనమాట. సో మీరు కొంచెం మందంగా చేసుకున్నారనుకో అది మసాలా పూరి అవుతుంది, లేదా పల్చగా చేసుకున్నారనుకో అది అప్పాలు అయిపోతుంది. సో ఇక్కడ నేను నా వీడియోలో నేను రెండు చేస్తున్నా. సో కొన్నేమో మందంగా చేస్తున్నా. సో నాకు కొంచెం పూరి టైప్లో ఉంటే ఇష్టం అనమాట. మా హస్బెండ్కి కొంచెం అప్పాల టైప్లో ఉంటే ఇష్టం అనమాట. సో దానికోసం అని రెండు మిక్స్ చేసి చేసుకున్నా. సో మనం అన్నీ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడైనాక ఒక్కొక్కటి వేయించుకోవాలన్నమాట. సో ఇది పొంగింది. సో ఇదేమో నా కోసం అన్నమాట పూరిది. నెక్స్ట్ కొన్ని అప్పాల్లాగా అంటే చిన్నగా తాల్చుకొని పెట్టుకుంటాం కదా, సో అవనేవి గట్టిగా ఉంటాయి అన్నమాట. సో అదేమో మా హస్బెండ్ కోసం కొంచెం క్రంచీనెస్గా ఉంటుంది అన్నమాట. నాకేమో కొంచెం సాఫ్ట్గా ఉంటేనే ఇష్టం. సో దానికోసమని రెండు మిక్స్ చేస్తాను అనమాట. సో ఇక 1 బై 1 ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్లీ నేను ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి నేను బియ్యం పిండితో చేద్దాం అనుకున్నా, బట్ మా ఇంట్లో బియ్యం పిండి అవైలబుల్ లేదు కాబట్టి సో గోధుమ పిండి ప్లస్ మైదా పిండి కలిపి అప్పాలు అయితే చేసేస్తున్నా. సో ఈ విధంగా 1 బై 1 కాల్ చేసుకుంటే మన అప్పాలు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. సో వీటిని ఒక 1 అవర్ తర్వాత తింటే క్రంచీగా సూపర్గా